ఏప్రిల్ 3, 2024 జోహర్ నగర్లోని అంబేద్కర్ నగర్లో మల్లు స్వరాజ్యం స్మారక భవనంలో దొడ్డి కొమరయ్య వర్ధంతి సభలు నిర్వహించారు. పూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో ఈ వర్ధంతి సభకు స్ఫూర్తి గ్రూపు సభ్యులు మరియు స్థానిక సభ్యులు అక్కడికి వచ్చి సిపిఎం కార్యకర్తలతో సహా వచ్చి ఈ సభను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా రవి గారు మాట్లాడుతూ అసలు కొమరం భీము ఏంది, కొమరం భీము చేసిన ఉద్యమం ఏంది, ఆ ఉద్యమంతో పుట్టిన తెలంగాణ సాయుధ పోరాటం ఎవరెవరి మధ్య జరిగింది, ఈ మధ్య వచ్చిన సినిమా గురించి మాట్లాడుతూ అసలు హిందువులు ఎవరు, హిందువులు అంటే అప్పుడున్న దొరలు భూస్వాములు మాత్రమే, ప్రజలు మొత్తం హిందువులు కాదు, ప్రజలు పీడించబడిన వారు, వాళ్ళు మొత్తం కమ్యూనిస్టులు, పీడించబడిన ప్రజలు మొత్తం కమ్యూనిస్టులు, పీడించే వాళ్ళు మాత్రమే హిందువులు. మరి హిందువులకు ఇక్కడి ప్రజలకు మాత్రమే యుద్ధం జరిగింది. కానీ ఇప్పుడు సినిమాలో సూచించినట్టుగా హిందువుల పైన రజాకారులు దాడి చేయలేదు. రజాకారులు హిందువు దొరలు కలిసి ప్రజలపైన దాడి చేశారంటూ వివరించారు. కానీ తెలంగాణలో ఒక మోటు సామెత ఉంది, ఎవరికో పుట్టిన బిడ్డను ముద్దాడినట్టుగా ఉంది. ఈ బీజేపీ ప్రభుత్వం ఈ సినిమా ద్వారా ఓట్ల లబ్ధి పొందాలని చూస్తుంది ఈ బీజేపీ ప్రభుత్వం. కానీ తెలంగాణ ప్రజలు కోడిపుంజు గుడ్డు పెట్టిందంటే నమ్మే అంత అమాయకులు కాదు. ఒక చారిత్రక నిర్మాతలు ఈ చరిత్రను తిరగరాస్తారు, రేపటి పోరాటంలో చరిత్రను తిరగరాస్తారు అంటూ మాట్లాడటం జరిగింది. ఇప్పుడు రవి గారిని ఈ సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన దొడ్డి కొమరయ్య గారి యొక్క జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణలో చాలా ప్రాంతాల్లో జరుగుతున్నాయి. మన జవహర్ నగర్, మన అంబేద్కర్ నగర్, మన ప్రాంతంలో కూడా ఇప్పుడు మనం చేసుకున్నాం. దీని ముఖ్య కారకులైనటువంటి శివనారాయణ, బాలు, వీళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఇక ఎప్పుడో చనిపోయారు, 1946 జూలై 4వ తారీఖు చనిపోయిన మనిషి ఈయన దొడ్డి కొమరయ్య గారు. ఎన్నేళ్ళు అవుతుంది 46 అంటే? అవి ఒక 54, ఇవి ఒక 24, 68 ఏళ్ల క్రితం ఆయన చనిపోయారు. 68 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి ఆయన గురించి 78 ఏళ్ల క్రితం చనిపోయినటువంటి మన కొమరయ్య గారి గురించి, దొడ్డి కొమరయ్య గురించి ఇప్పుడు మనం ఎందుకు చర్చించుకుంటున్నామంటే, చనిపోయినప్పుడు ఆయన వయసు చాలా తక్కువ, 30స్లోనే ఉన్నారు. ఎందుకు అంటే ఆయన ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం ఆయన తన అమూల్యమైనటువంటి ప్రాణత్యాగం చేశారు. ఆ ప్రాణత్యాగం అనే మాటకి దానికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది అక్కడ. ఏంటంటే 1946 జూలై 4వ తారీఖున ఈయన మరణం చేత తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రారంభమైంది. ఈయన మరణంతోనే పోరాటం ప్రారంభమైంది. అది ఈయన మరణంతోనే పోరాటం ప్రారంభమైంది. ఆ పోరాటం ఎంత విజయం సాధించింది అంటే, ఒక 10 లక్షల ఎకరాల భూములు దొరలు, భూస్వాములు అంటాం కదా, వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని భూమి లేనటువంటి పేదలకి, బడుగు బలహీన వర్గాలకి పంచడం జరిగింది. 3000 గ్రామాలకి విముక్తి లభించినట్లు మనం భావించాలి. అంటే రాజుకు, మన నవాబుకో లేకపోతే దొరకో పన్ను కట్టేదాన్ని కూడా మనం వ్యతిరేకించాము. అట్లా విముక్తి చేసి ప్రజల పక్షాన, ప్రజలు మన గ్రామాలను మనమే పరిపాలన చేసుకుని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి తలంపుకి ఆయన మరణం నాంది పలికింది. అంత గొప్ప ఫలితం చేశారు. అంతేకాదు, ఆ తర్వాత భారత ప్రభుత్వం దేశంలో భూమి, దాని ప్రాధాన్యత, భూమి ఇతరులకు ప్రజలకు పంచాల్సినటువంటి అవసరం, 1000 ఎకరాలు, లక్షల ఎకరాలు నాది అని చెప్పుకునే దానికోసం ఆస్కారం లేకుండా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తేటానికి కూడా
అది ఒక పునాదిగా మనం చూడాలి. తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ఆ రకంగా చూడాలి. ఆ రోజు మన తెలంగాణ ప్రాంతంలో నవాబు కింద ఇక్కడ ఉన్నటువంటి ఒక 20-30 మంది పెద్ద పెద్ద భూస్వాములు, పెద్ద పెద్ద అంటే ఏంటంటే 5,000 ఎకరాల నుంచి ఒకటికి 1,50,000 ఎకరాల భూమి దాకా ఒక్కొక్కడికి ఉండేది. వీళ్ళందరూ కూడా ఆ భూమిని అడ్డం పెట్టుకొని ప్రజల్ని పీల్చి పిప్పి చేసేవాళ్ళు. వాళ్ళు దొరలు. వాళ్ళ యొక్క పరిపాలన, వాళ్ళ యొక్క ఆధిపత్యం ఎలా ఉండేదంటే, మన బలహీన వర్గాలల్లో పేదల్లో ఎవడన్నా పెళ్లి చేసుకుంటే మనం వెళ్ళి అలా కనపడి రావాలి. లేదా దొరింటికి ఈ నవాబుకు సంబంధించినటువంటి అధికారులు ఎవరన్నా వస్తే వాళ్ళకి మన ఆడవాళ్ళలో ఎవరైనా అందం కనపడితే ఆ అమ్మాయిని వాడి దగ్గరికి మనం పంపించాలి. ఊహించండి ఎంత దారుణమైన పరిస్థితుల్లో. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి దుర్మార్గాలకి చరమగీతం పాడాలని చెప్పేసి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమైంది దొడ్డి కొమరే మరణంతో. అది ఆయన యొక్క ఆ పోరాటం నుంచి వచ్చినటువంటి అది ఆయన యొక్క ప్రాధాన్యత. ఇకపోతే ఇప్పటికి ఆ తర్వాత మనకు జరిగినటువంటి పరిణామాల గురించి మనం చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పే పెద్దలు చాలామంది ఉన్నారు, కానీ నేను 1-2 విషయాలు ఇప్పుడు మీ దృష్టికి తీసుకురావాలి. రజాకార్ అనే ఒక సినిమా వచ్చింది. ఇప్పుడు ఎవరన్నా చూసారా? చూస్తే చేయలేకుండా ఎవరన్నా? మీరందరూ చూడలేదు, సంతోషమే. అయితే సంతోషం అని ఎందుకు అంటున్నానంటే, ఒక 50 కోట్ల రూపాయలు ఒక బీజేపీ నాయకుడు స్పాన్సర్ చేసి ఆ రజాకార్ మూమెంట్ సినిమా తీశారు. ఆ సినిమా ఏంటి? తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని సినిమాగా తీశారు. తీసి ఆ సినిమా ఆడిచ్చే దానికోసం అక్కడక్కడ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, బీజేపీ వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ ఫ్రీగా జనాన్ని థియేటర్ తీసుకెళ్తున్నారు ఆ సినిమా చూపించడం కోసం. ఏంటి ఆ సినిమాలో ఉన్నది అంటే, ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటం జరిగినటువంటి ఆ వీరోచిత గాథల మొత్తాన్ని అది హిందూ ముస్లిం కొట్లాటగా ఆ సినిమాని వక్రీకరించి తీశారు. హిందూ ముస్లిం కొట్లాట. ఆ రోజు నిజాం నవాబు అంటే ముస్లిము. వాళ్ళు మన ఆగడాలు, మన ప్రజలందరినీ ఇబ్బందులు పెట్టింది, మన ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టింది, మనని బట్టలు ఇప్పేసి డ్యాన్స్ చేయించినటువంటి వాడు, మనని బావుల్లోనూ కాల్చి చంపినటువంటి వాళ్ళందరూ ముస్లిమ్స్ అన్నట్టు. అది ఆ రకంగా హిందూ ముస్లిం కొట్లాటగా ఆ రోజు ఆ సినిమాని ఇప్పుడు ఆ కథను ఆ సినిమాగా తీసి జనాన్ని చూపిస్తున్నారు. అయితే ఆ సినిమా చూసినటువంటి వాళ్ళు, నేను మార్నింగ్ వాకింగ్కి వెళ్తుంటే వాళ్ళిద్దరు కలిశారు, సినిమా చూసారా సార్ అని అడిగారు. నన్ను చూడలేదు, చూద్దామని అనుకుంటాను అని చెప్పాను. వాళ్ళు మార్కుమెంట్ చేస్తుంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, అమాయకంగా ఉన్నారు వాళ్ళు. ఎట్లా చెప్తున్నారంటే, మన మీద అంత తాగడాలు చేశారు, అసలు ఈ ముస్లింలు ఈ దేశంలో ఉంచకూడదు సార్, అది వాళ్ళ నోట్ల నుంచి వచ్చిన మాట. అంటే ఆ సినిమా ఎంత తప్పుడు విధానాన్ని ప్రచారం చేసిందని చెప్పడానికి మనకి ఒక ఎగ్జాంపుల్. ఆయన చిన్నపిల్లగాడేం కాదు, ఆయన 32-33 years ఉన్నటువంటి ఒక పిల్లగాడలే, పెద్ద మనిషి కింద లెక్క ఆయన అన్నాడు. అంటే ఆ సినిమా అంత తప్పుడు పద్ధతుల్లో వక్రీకరించింది. ఇక్కడ నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఆ పోరాటంలో నవాబుకి వ్యతిరేకంగా, ఇక్కడున్న భూస్వాములకు వ్యతిరేకంగా, ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మనకు ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి భూస్వాములు 24 మంది ఉన్నారు. 5,000 ఎకరాల నుంచి 1,50,000 ఎకరాల దాకా. విష్ణు రామచంద్రారెడ్డి కానీ, ఇంకా జన్నారెడ్డి కానీ, ప్రతాప్ రెడ్డి కానీ, వీళ్ళందరూ ఆళ్లే. వీళ్ళంతా రెడ్డిస్. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే, వీళ్ళందరూ కూడా ఆ రోజు హిందూ మతానికి సంబంధించిన ప్రతినిధులు. ప్రజల్ని పీడించింది, పిప్పి చేసింది, మన మీద అఘాయిత్యాలు చేసినటువంటి వాళ్ళందరూ ఈ భూస్వాములే. వీళ్ళంతా హిందువులే. వీళ్ళ పైన ఉన్నటువంటి వాడు నవాబు. వీళ్ళు కలిసి ప్రజల్ని అన్యాయానికి దోపిడీకి గురి చేశారు. అసలు యాక్చువల్ కథ ఇది. కానీ అది హిందూ ముస్లిం కొట్లాట. రాజు ముస్లిం కాబట్టి, నవాబు కాబట్టి మనందరూ నాడు ఇబ్బంది పెట్టిందని చెప్పేసి ఇది హిందూ ముస్లిం కొట్లాటగా తీసుకొచ్చి ఇప్పుడు జరిగేటువంటి 24 సంవత్సరాలు జరిగే ఎన్నికలకి ఆ ఎమోషన్ ఉపయోగించి ఓట్లు దండుకోవాలనేటువంటి దుర్బుద్ధి ఆ సినిమా నిర్మించడంలో ఉంది. రెండోది, ముస్లింస్కి హిందువులు కొట్లాట పెట్టడం వల్ల కూడా మెజార్టీ హిందువులు నాకు ఓట్లు వేస్తారనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ మనం ఒక తెలంగాణ కాదు మిత్రులారా, కేరళ స్టోరీస్ అని తీశారు, తర్వాత జమ్మూ కాశ్మీర్లో కాశ్మీర్ ఫైల్స్ అని తీశారు. ఇట్లా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఆ పద్ధతుల్లో సినిమాలు తీసి, అంటే చరిత్రని వక్రీకరించి
భారతదేశంలో హిందూ ముస్లిం కొట్లాటని క్రియేట్ చేసి మరొకసారి ఈ దేశాన్ని మొక్కలు చేయాలనేటువంటి దుర్బుద్ధితో ఓట్ల కోసం అధికారం కోసం వాళ్ళు పాకులాడుతున్నారు. అది మనం సక్రమంగా అర్థం చేసుకోకపోతే చాలా మనం నష్టపోతాం. మీకు అక్కడక్కడ మీరు పనిచేసే దగ్గర మన వాళ్ళు ఆర్గ్యుమెంట్ రన్ చేయొచ్చు. ఆ రోజు నెహ్రూ సైన్యాలు లేదా పటేల్ సైన్యాలు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నవాబు మెడలు వంచి మనకి తెలంగాణని దేశంలో భారతదేశంలో విలీనం చేశారని చెప్తున్నారు. అది పాక్షికమైన సత్యం, అది అంత నిజం కాదు. ఎందుకంటున్నానంటే నెహ్రూ సైన్యాలకి ఇక్కడ జరుగుతున్న పోరాటానికి సంబంధించింది మనం స్వాతంత్రం ఇచ్చిన కొత్తల్లోనే వాళ్ళకి రిపోర్ట్ వెళ్ళిపోయింది భారత ప్రభుత్వానికి. ఏంటి ఇక్కడ జరుగుతున్న పోరాటం? ఎర్ర జెండా నాయకత్వంలో గ్రామాలు 195 మంది ప్రజలు కుల మత ప్రాంతాలకు అతీతంగా ఒక విప్లవోద్యమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ పోరాటం ఇట్లే కొనసాగితే ఆఫ్టర్ ఆల్ నవాబ్ ఎంత ఆ తర్వాత ఇది దేశానికి కూడా ఎక్స్పాండ్ అయింది. ఆ రకంగా మన దోపిడీకి అవకాశం లేనటువంటి దోపిడీ రహితమైనటువంటి ఒక ఎర్ర జెండా ప్రభుత్వం వచ్చినట్లయితే మనకు ఆటంకం అని చెప్పేసి వాళ్ళు భావించి ఆ సైన్యాలు ఇక్కడ మన కమ్యూనిస్టు ప్రజలు నిర్వహిస్తున్నటువంటి కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటాన్ని నచ్చడానికి వాళ్ళు ఇక్కడ బయలుదేరారు. ఎప్పుడు బయలుదేరారంటే 1946 జూలై 11వ తారీఖు అక్కడ బయలుదేరి ఇక్కడ మన వరంగల్ ప్రాంతంలో రైళ్ళు ఇవి ఉన్నాయి కదా లైన్లు, అక్కడ దిగి వాళ్ళు యుద్ధానికి ఆ సైనికులందరూ పోరాటాన్ని మొదలుపెట్టారు. మరి ఇక్కడ దేశంలోనే లేదా ప్రపంచంలోనే ధనవంతుడిగా ఉన్నటువంటి నవాబు రజాకారులు వారికి ఉన్న సైన్యం చాలా పెద్దదే. అక్కడ 13వ తారీఖు అంటే 2 రోజులు కూడా పోరాటం జరగలే, లొంగిపోయారు. అంటే 13వ తారీఖు దిగారు, 17వ తారీఖు లొంగిపోయారు. మన సెప్టెంబర్ 17 అంటున్నాం కదా, సారీ జులై కాదు సెప్టెంబర్ 11వ తారీఖు సైన్యాలు వస్తే ఆ తర్వాత 13వ తారీఖు ఇక్కడ మనం సైన్యం ఆ సైన్యం ఈ సైన్యం ఎదుర్కొంటే 17వ తారీఖు లొంగిపోయారు. ఇప్పుడు మనకి చెప్పే వాళ్ళకి ఏం కనపడుతుంది? నవాబు మెడలు వంచి భారతదేశంలో ఈ తెలంగాణని విలీనం చేశారని చెప్తారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అదే పూర్తి నిజమైతే సైనికులు చచ్చిపోవాలి కదా యుద్ధంలో, ఒక్కడ చావాలి. మరి యుద్ధంలో లొంగిపోయినటువంటి మెడల్ నుంచి నేను చెప్తున్నాం కదా, మరి ఇంకేం చేయాలా? చంపేయాలా లేకపోతే జైల్లో పెట్టాలా? అవునా కదా? యుద్ధం జరుగుతున్నప్పుడు పోరాటం జరిగేటప్పుడు కాల్చుకున్నప్పుడు ఎట్లా జరగాల? ఓడిపోయినట్టు చావటమో లేకపోతే బంధించడం చేస్తాం కదా. అట్లేం చేయలే వాడిని ఏం చేశారు? ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ని చేశారు. 1,40,000 రూపాయలు పర్ మంత్ శాలరీ ఇచ్చి జీతం ఇచ్చి వాడిని గవర్నర్ చేశారు. నిజంగా లొంగిపోయినోడు ఓడిపోయినోడిని అట్లా చేస్తారా? వాడు వీడు నాటకమాడి మన మోసం చేయడానికి వాడు అట్లా పరిపాలన చేశారు. అంటే భారతీయ జనతా పార్టీ వాడు ముస్లిం కాబట్టి మనం హిందువులు కాబట్టి ఈ మధ్య కొట్లాట జరిగి అని చెప్పేసేది వక్రీకరణ కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు. అందుకోసం నిజంగా ఆ పోరాటం హిందూ ముస్లిం కొట్లాటగా చూపించడం అనేది ఆ సినిమాలో చేసిన ఆ పోరాటాన్ని వక్రీకరించిన వాళ్ళ తప్పు. అసలు ఎందుకండి ఆ పోరాటంలో ఎంతో మంది చచ్చిపోయారు. షేక్ బందగి ముస్లిం, ఆయన ఈ పోరాటంలో చచ్చిపోయారు. ముగ్ధు మొయినుద్దీన్ హైదరాబాద్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసు యొక్క ఆయన పేరే, ఆయన ఈ పోరాటంలో చచ్చిపోయాడు. షోయబుల్లా ఖాన్ ఆయన ఈ పోరాటంలో మరణించాడు. వీళ్ళంతా ముస్లిమ్స్ కదా, ఆ రోజు సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు కదా. అది హిందూ ముస్లిం కొట్లాట ఎట్లయింది? అసలు దాడులు చేసినటువంటి వాళ్ళ ఇక్కడ ఉన్న మన దొరలు కదా, ఈ దొరలందరూ 99.9% హిందువులు కదా. అది హిందూ ముస్లిం కొట్లాట ఎట్లయింది? దొరలకి శ్రామికులకి, దొరలకి దోపిడీ గురవుతున్నటువంటి వాళ్ళకి, బడుగు బలహీన వర్గాలకి ఆ రకంగా వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. అది ఆ పోరాటం యొక్క. ఆ రోజు ఆ పోరాటంలో కించిత్తు పాత్ర లేని భారతీయ జనతా పార్టీ లేదా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈరోజు గొప్ప వీరభక్తుల్లాగా మేము ఈ దేశం కోసం ఎంతో చేసామని చెప్తున్నారు. అసలు ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో ఆ ఇంత పాత్ర లేదు. ఇంకా ఎక్కడ నవాబులు ఉంటే ఎక్కడ రాజులు ఉంటే వాళ్ళకి ఆర్ఎస్ఎస్ సపోర్ట్ ఈ దేశంలో 584 సంస్థానాలు ఉంటే ఆ సంస్థానాల తరఫున ఉన్నటువంటి వాళ్ళు ఈ సంస్థానాధీశులకి రాజాభరణాలు రద్దు చేస్తుంటే రద్దు చేయొద్దు, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని అట్లే వాళ్ళని రాజాభరణాలు అంటే జీతాలు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళ తరపున పోరాడినటువంటి